హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకుని పచ్చి రొయ్యలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా రొయ్యలని బాగా క్లీన్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకొని దీనికి బాగా మ్యారినేట్ చేసి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నేను కేజీన్నర రొయ్యలు తీసుకున్నాను. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ గ్రైండ్ చేసుకొని పేస్ట్ కింద చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసి టమాటోలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. దీన్ని మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా ఈ రొయ్యలకు బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మూత పెట్టి చేసుకుందాం. చూడండి, 10 నిమిషాలకి మనకి కర్రీ అంతా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.